హనీ డ్రాప్ సంచలనమైంది. అమాయకుల్ని బలికుంటున్నారు. హనీ డ్రాప్ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో అంత సంచలనమైతా ఉంటే ఏ పార్టీ కానండి, ఏ రంగు పార్టీ ఉండండి, ఎంత పెద్ద మందినా అరెస్ట్ చేసి ఈ అమాయకుల్ని కాపాడని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాం సార్. మనము స్వతంత్రం వచ్చిందా లేదా అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాం సార్. ఇప్పుడు అంత హైడ్రాప్ అయితే దీనికి ఎవరు ఎంత పెద్దోండి కానీ వాళ్ళని శిక్షించే ప్రయత్నం మనకు ఉంది సార్. మీ ద్వారా మీకు ఎస్పీ సార్ కూడా తెలియజేస్తున్నాం సార్. ఎంత పెద్ద మందినా కూడా వాళ్ళకి అరెస్ట్ చేసి అమాయకుల్ని బలి కాకుండా అమాయకుల్ని వాళ్ళకి మనమంతా కాపాడని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాం సార్. ప్రజల గురించి మేము ప్రతి ఇంట్లో వాళ్ళతో కానీ అమ్మవారితో అడుగుతా ఉంటే మాకైతే కేర్లెస్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది మీకు తెలుసా, మేము ఆంధ్రతో ఉండేది జెడ్పీటీసీ అంతా వైసీ పార్టీ వాళ్ళే కాబట్టి మమ్మల్ని అవాయిడ్ చేశారు. ఓకే, మేమున్నప్పుడు ఏ పార్టీలో మేము అందరినీ ఆహ్వానించేవాళ్ళం, ఫోటోకాల్ పట్టించేవాళ్ళం. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫోటోకాల్ లేదు సార్. ఇది వాస్తవంగా కాదా? ఉమ్మడి జిల్లా అందరికీ కనుకోండి సార్. మా ఉమ్మడి జిల్లా కనుకోండి. మా ఫోటోకాల్ లేకుండా బాధపడలేదు, కానీ మా ప్రజల కోసమే కోరుతాం సార్. ప్రజలను ఎక్కడ అన్యాయం చేయకుండా కాపాడని చెప్పేసి సభాముఖంగా కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్. అది పాడయి దాని నుంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఈ దాదాపు 260 విలేజెస్ కి సరిగ్గా అందడం లేదు. సో దీనికి కావాల్సిన డిపిఆర్ తయారు చేయమని సార్ ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. అది ఎప్పటికప్పుడు అవుతుంది డిపిఆర్ అండ్ షుడ్ బి రీప్లేస్ విత్ డిఐ పైప్ లైన్ అనేది ఒకటి. వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద ఎస్టిమేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. దాని నుంచి మా కాన్స్టిట్యున్సీకి నాకేం రాలేదు. ఐఎమ్ సబ్మిటింగ్ అండ్ అనదర్ కాపీ టు యూ. అదొకటి శాంక్షన్ చేయమని రిక్వెస్ట్. అండ్ ఇంకోటి దాదాపు 206 lakhs 2.2 crores కి మీకు ఇంకొక లెటర్ సబ్మిట్ చేస్తాను మేడం. ఇది జెడ్పీలో ఇది రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను మేడం. దిస్ ఇస్ ఫర్ బోత్ సత్యసాయి అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ బికాస్ డ్రాట్ ప్రోన్ అని మన అందరికీ తెలుసు. కాబట్టి ఒక చిన్న సజెషన్ అనే అనుకోండి, ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఇందాక సభ్యులు అడిగారు ఏదైనా కొత్త ఏమైనా ప్రణాళికలు ఆలోచిస్తే బెటర్ అని చెప్పి. సో దానికి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ మనకి వచ్చే రెయిన్ తక్కువ అయినప్పటికీ కూడా అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ కొత్తగా వచ్చే కన్స్ట్రక్షన్స్, హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ బిల్డింగ్స్, స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీసులు, బిల్డింగ్లు, ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసులు కానీ ఈ ఇంకుడు దిగుతారు అండ్ ఓవర్ హెడ్ రెయిన్ వాటర్ ప్లాంట్స్ కింద పెట్టగలిగితే అనంతపూర్ ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి దిస్ విల్ బి అ బోన్. బికాస్ ఎన్హాన్స్డ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు, ఇరిగేషన్ కి కూడా కొంచెం వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఒక రికమెండేషన్ సార్. మీరు కూడా ఏదైనా RWS scheme లో I'm not sure if there is any central government scheme or state government scheme that actually looks into this rainwater harvesting. కానీ మన జిల్లాలకి ఇది ఉపయోగపడుతుంది అని ఒక రికమెండేషన్. ప్లీజ్ సీ వాట్ కెన్ బి డన్. యూ ప్లీజ్ ట్రై అండ్ సీ వాట్ కెన్ బి డన్. ప్రపోజల్స్ సబ్మిట్ చేస్తాం ఖచ్చితంగా. ఎవరీ హౌస్ హోల్డ్స్ కి ఒక చిన్న 6 లక్షలు కట్టేసి ఆ రైన్ వాటర్ అంతా వచ్చిందని చిన్న సంపులా కట్టేసి సంపులకు వెళ్ళేటట్లు ప్రతి దగ్గర అట్లా ప్రపోజల్స్ దానికి ఉన్న ఒకే ఒక కారణం, ఇప్పుడు ఇది చేయలేకపోవడానికి ఒక కారణం కూడా నేను అదే చెప్తాను. సో మీరే చెప్పాలి ఏం చేయాలి అనేది. స్కీమ్స్ కన్నీ గ్రాంట్ అంతా కూడా కేటాయిస్తున్నాము, కోట్లాది రూపాయలు వెచ్చిస్తా ఉన్నాము. మాకేమో మీరు వాటర్ యూజర్ ఛార్జెస్ పే చేయడం లేదు. మళ్ళీ ఇప్పుడు మేము ఇవ్వాలన్నా కూడా మా దగ్గర గ్రాంట్ లేదు. దానికి ఏం పరిష్కారం చేద్దామంటారు మీరే చెప్పండి. మా వాటర్ యూజర్ ఛార్జెస్ చేస్తే మేము కొన్ని మాకు వచ్చినటువంటి ప్రపోజల్ కి మేము నిధులు కేటాయించడానికి ఆస్కారం ఉంటుంది. మాకు ఏ మాత్రం మీరు చేయడం లేదు కదా. ఇప్పుడు సత్యసాయి వాళ్ళు కూడా స్ట్రైక్ పోదాం అంటున్నారు. వాళ్ళ శాలరీస్ కొంచెం మీరు చొరవ తీసుకుంటే తప్ప దాన్ని స్కీమ్ మళ్ళా ఈ సభలో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది సార్. మీ దృష్టి కూడా వచ్చిండదేమో సత్యసాయి వాళ్ళు స్ట్రైక్ పోతున్నాం సార్. అదే కలెక్టర్ గారు సార్ మీరు చొరవ తీసుకుంటే తప్పదు కాదు సార్. సత్యసాయి స్కీమ్ వాళ్ళు ఎంప్లాయీస్ కూడా స్ట్రైక్ లో వెళ్ళిపోతాం అంటున్నారు. నోటీస్ కూడా ఇచ్చిండాలి నాకు తెలిసి.
కోరుకుంటామని. కొంచెం దయచేసి మీరు చొరవ తీసుకుని ఛాలెంజ్ వచ్చేటప్పుడు చూడండి సార్. సంభవం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మామూలుగా పశువులు విలేజెస్ లో తాగునీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మామూలుగా ఇవే కట్టారు సార్. అవి దీంట్లో వాటర్ ఫిల్ చేయడం లేదు. దాంట్లో కేవలం వాటర్ లేకుండా దొరుకుతున్నా కానీ పశువులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. దయచేసి ప్రతి పంచాయతీ కూడా దాన్ని వాటి ద్వారా ఫిల్ అయ్యేటట్లు చూడండి సార్. అది మీరు చొరవ తీసుకొని సత్యసాయి వాళ్ళు కూడా స్ట్రైక్ లో పోకుండా చూస్తారని మేము నమ్ముతున్నాం సార్. మీకు ఇది ఉంది కాబట్టి తప్పకుండా